నేనే రాజు నేనే మంత్రి అన్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. నేనే ముఖ్యమంత్రి, నేనే మున్సిపల్ మంత్రినని, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములకు తనదే బాధ్యతని చెప్పారన్నారు. 90% ఫలితాలు తమకు అనుకూలంగా వచ్చాయన్నారాయన. కొందరికి ఇది అర్థమైనా స్వీకరించే గొప్ప మనసు వాళ్లకు లేదన్నారు. నేనే రాజు నేనే మంత్రి అని రాస్తారు. ఇట్లా ఆలోచన చేసిన పాలకులు కాలగర్భంలో కలిసిపోయినారని ఇంకొక ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నేను ఎన్నడో చెప్పిన, అయ్యా మేము పాలకులం కాదు, మేము సేవకులము. ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళు ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఎప్పుడు నేను అది గుర్తుపెట్టుకుంటా. పాలకుడిగా ఎప్పుడూ నేను ప్రవర్తించలేదు. నేను సేవకుడిగా నా బాధ్యతలను నిర్వహిస్తున్నా, బాధ్యతాయుతంగా నిర్వహించాలి. ఏ వర్గాలైతే నాకు ఈ హోదా ఇచ్చిండ్రో ఆ వర్గాలకు తిరిగి సేవ చెయ్యాలనే ఉద్దేశంతోనే ఈరోజు గిరిజనులు కానీ దళితులు కానీ 40 సంవత్సరాల మాదిగా ఉపకులాల సమస్య జటిలమైతే ఆ సమస్యను పరిష్కరించి వర్గీకరణ చేసి ఈరోజు ఆ వర్గాలకు ఏ వర్గాలైతే నన్ను ఆశీర్వదించిండ్రో ఈరోజు ఆ వర్గాలకు మేలు చేసిన మన బుడగ జంగాలకు సంబంధించిన వాళ్ళు ఈసారి మాకు ఎంబీబీఎస్లో సీట్లు వచ్చినాయి, మన ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయని మా లక్ష్మణ్ తీసుకొచ్చి కల్పిస్తే నేను చేసిన పని ఈ పేదలకు చేరుతుందని ఒక సంతృప్తి నాకు. నేనే రాజు నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని. ఈ ఎన్నికల ప్రతి ఫలితం నా పనితనానికి గీటురాయి. నేను కష్టపడుతున్నాను, ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా 80% ఆశీర్వదిస్తారు. కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు. మా వాడు నిజాయితీగానే పనిచేస్తున్నాడు, మా కోసమే పనిచేస్తున్నాడు అని పేదలు నమ్ముతారని నేను చెప్పిన. ఎన్నికల కంటే ముందు 2 రోజుల ముందు నేను ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పిన. 12 సంవత్సరాల ఢిల్లీ నుంచి పరిపాలన చూసిండ్రు, 10 సంవత్సరాలు గడీల నుంచి పరిపాలన చూసిండ్రు, 2 సంవత్సరాల ప్రజా పరిపాలనను చూసిండ్రు. బేరీజు వెయ్యండి. 12 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 10 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 2 ఏళ్ళ పరిపాలనకి ఏం తీర్పిస్తారో మీ విచక్షణను వాడి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసిన. దాని ప్రకారం ఈరోజు 85 నుంచి 90% ఫలితాలు అనుకూలంగా వచ్చిన. దీన్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత